Hello lovelies, welcome back to our channel Akila Polisetti. And once again welcome back to one more most beautiful vlog. I hope మీరందరూ చాలా బాగున్నారు. And first of all thank you so much మీ అందరికి. ఎందుకంటే you people brought me this chance. అసలు ఎలా కన్వే చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. లిటరలీ చెప్తున్నాను, మీ అందరి వల్లనే నాకు ఈ ఛాన్స్ వచ్చింది స్వామి బ్రహ్మోత్సవంకి అటెండ్ అవ్వడం. పదండి మీ అందరికీ కూడా బ్రహ్మోత్సవం ఎంత బాగా జరిగిందో చూపిస్తాను. ఎందుకు మీ వల్లనే అంటున్నానో కూడా నేను వ్లాగ్ లో చెప్తాను, చూడండి. ఇంక ఇక్కడైతే నేను అలిపిరి దగ్గర స్టార్ట్ అయ్యాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను చెల్లి వెళ్ళాల్సింది, బట్ ఒక రీజన్ వల్ల చెల్లి ఆగిపోయింది. ఇంకా నాకేం ప్రాబ్లం లేదు, అన్న వాళ్ళు ఉన్నారు, చెల్లి ఉంది, అండ్ నన్ను దగ్గరుండి మా అంకుల్ చూసుకుంటారు. ఇంకా అలిపిరి నుంచి నేనైతే జీప్ లో వెళ్తున్నాను. నాకైతే చాలా ఇష్టం తిరుమలకి జీప్ లో వెళ్ళడం. ఏదర్ మా డాడీ బైక్ ఆర్ జీప్. ఇంకా బస్, కార్ అవేవి పడవన్నమాట. అండ్ ఇలా ఈవినింగ్ టైంలో వెళ్ళడం ఫస్ట్ టైం. అసలు వ్యూ ఎంత బాగుండిందంటే అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఇంకా రికార్డ్ చేద్దామంటే కూడా ఇటు సైడ్ విండో సైడ్ కూర్చున్నాను. ఆ జీప్ డ్రైవర్ అన్న ఏమో చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉండే. అసలు నాకు రికార్డ్ చేయడానికే పాసిబుల్ అవ్వలేదు, బట్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నింది. అండ్ దట్టు నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అనమాట తిరుమలకి వెళ్తున్నాను అంటే. ఇంకా కొండపైకి అయితే రీచ్ అయిపోయాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది జర్నీ. ఇంకా ఎంటర్ అవ్వగానే ఆ చాంటింగ్ ఏదైతే ఉందో దాని గురించి అసలు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఇంకా ఫుల్ లైటింగ్స్, హెవెన్ లోకి వెళ్ళిపోతున్నట్లే ఉంటుంది. ఇంకా నన్ను అయితే మా అంకుల్ రిసీవ్ చేసుకున్నారు, దేవుడి దగ్గర అంతా చూపించడానికి తీసుకెళ్తున్నారు. ఈ లైటింగ్స్ తో తిరుమల మొత్తం మెరుస్తూ ఉంటుంది కదా, ఆ ఒక దాన్ని ఏమంటారో నాకు రావడం లేదు ఇప్పుడు టక్కుమని. ఆ వ్యూ అనేది మనకి తిరుపతి సిటీలో ఒకలాగా కనిపిస్తుంది అనమాట. లైక్ తిరుపతి పేజెస్ ఉంటాయి కదా, అక్కడ చూడండి వాళ్ళు అప్లోడ్ చేసింటారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వెళ్తున్నాను కదా, ఇక్కడ అంతా పీపుల్ ఎందుకు లేరు అని అంటే అక్కడ ఆల్రెడీ వాహనం స్టార్ట్ అయిపోయింది. మొత్తం క్రౌడ్ అంతా అక్కడే ఉంటారనమాట. ఇంకా ఇది ఎలా చెప్పాలి, అసలు జీప్ ఎక్కినప్పటి నుంచి నా హ్యాపీనెస్కి లిమిట్స్ లేవన్నమాట. ఆనందం అసలు నా మొహంలో వెలిగిపోతా ఉంది. అసలు నాకు ఇంకా ఏమీ గుర్తులేవన్నమాట. లిటరలీ ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్ దట్ ఫీలింగ్. వ్లాగ్ ఎడిట్ చేస్తుంటే కూడా అంత ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నా. అండ్ ఓవరాల్ తిరుమల ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ ఉన్నంత వరకు నా ఫేస్లో ఫుల్ గ్లో, ఫుల్ స్మైల్ అనమాట. ఇంకా మాడవీధుల దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను.
చూసారు కదా ఇలాగ వీళ్ళందరూ ఎంత బాగా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సేవ చేస్తున్నారు. ఎంత లక్కీ కదా వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది అసలు. అండ్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఉంటారు. అసలు ఎంత గ్రేట్. నేను రికార్డ్ చేసిన అయితే చాలా తక్కువ మందిని, ఎందుకంటే నేను కొంచెం లేట్ అయిందనమాట వెళ్ళడం. సో ఇంకా కొంతమందిని అయితే మిస్ అయ్యాను. అండ్ దట్టు నేను వెళ్ళింది లాస్ట్ డే 8వ రోజు అశ్వవాహనం చూడడానికి వెళ్ళాను. అది కూడా మీ వల్లనే, మీకోసమే. ఎందుకో చెప్తాను చూడండి. యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది అంతా తిరుపతిలోనే అయినా నేను ఎప్పుడు నాకు తెలిసినంత వరకు బ్రహ్మోత్సవంకి అయితే వెళ్ళిందే లేదు. అస్సలు నిజం చెప్పాలంటే ఈ దసరా టైం 2 వీక్స్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలుసు. ఏ డే స్టార్ట్ అవుతుంది ఏ డే ఎండ్ అవుతుందో కూడా తెలీదు. అసలు నేను ఎందుకు తెలుసుకోవాలని కూడా ట్రై చేయలేదు, అసలు ఎందుకో తెలీదు. ఓకే, అదంతా పక్కన పెట్టేస్తే మీ నుంచి వచ్చే ప్రతి చిన్న థింగ్ నేను చాలా సీరియస్ తీసుకుంటాను అనమాట. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను, ప్రతి ఒక్క వ్లాగ్ మీరు చెప్పినట్టు చేయాలనుకుంటాను. సో అలానే బ్రహ్మోత్సవం వ్లాగ్ చేయండి అని చెప్పి అయితే ఒక కామెంట్ చూసాను. సో వెళ్దామని ఫిక్స్ అయ్యాను కానీ బట్ ప్లాన్ చేసుకోలేదన్నమాట. ఈ డే వెళ్ళాలి ఈ డే చెయ్యాలి అని చెప్పి. ఫస్ట్ 2-3 డేస్లో వెళ్దాం అనుకున్నా, మళ్ళీ అసలు కుదరలేదు. ఆ తర్వాత నాకు కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉండి వెళ్ళకూడదు అని చెప్పి స్టాప్ అయి ఉన్నాను. ఇంకా ఆ తర్వాత నేను మర్చిపోయాను. తర్వాత ఇన్స్టా చూస్తే మొత్తం నిండిపోయింది అనమాట స్వామి బ్రహ్మోత్సవం అన్ని. బట్ ఇదంతా నేను రియలైజ్ అయ్యేసరికి ఇంకా లాస్ట్ 2 డేసే మిగిలింది బ్రహ్మోత్సవం. ఇంకా అలా అనుకున్న వెంటనే వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. సో నేను గట్టిగా అనుకునేది అయితే గజవాహనం రోజు, ఆ రోజు వెళ్ళలేకపోయాను. అండ్ దాని తర్వాత 2 వాహనాలే ఉండే అనమాట. ఇంకా ఆ రెండిట్లో నేను వెళ్తే వెళ్ళినట్టు, లేకపోతే కుదరదు అన్నట్లు అయిపోయింది. కుదరదు అనే దాన్ని నేను ఎలా రిసీవ్ చేసుకుంటాను? నో వే కదా. సో నేను వెళ్ళాలి, చూడాలి, వ్లాగ్ చెయ్యకపోయినా పర్వాలేదు, స్వామిని అయితే చూడాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. ఇంకా ఈసారి ఈ డిజైర్ నన్ను ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఆయనకి నా చేతులతో హారతి ఇచ్చే వరకు. ఇంకా మా అంకుల్ నాకు దగ్గరుండి అన్నీ చూసుకున్నారనమాట. యాక్చువల్లీ పెద్దవాళ్ళు కదా, నేను వీడియో తీయండి అట్లా అంతా అడగలేను అనమాట. ఇంకా నేను నార్మల్గా నా పాటికి నేను సెల్ఫీ వీడియోస్ అలా తీసుకుంటున్నా కూడా మా అంకుల్ నేను తీస్తా తల్లి నీకు అని చెప్పి అసలు ఎంత బాగా చూసుకొని అన్నీ చేయించారు నాకు. అండ్ ఇదంతా పక్కన పెడితే లైక్ ఎవరో వేరే అంకుల్ స్వామికి హారతి కోసం ఇలా ఈ పళ్ళెం నేను చేతిలో పట్టుకున్నాను కదా ఆ ప్లేట్ మొత్తం రెడీ చేసి ఉండే అనమాట. ఇట్లా ఎక్కువగా అందరూ స్వామికి డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టి హారతిస్తారు ఈ బ్రహ్మోత్సవం టైంలో. సో అలా అంకుల్ ఎవరో ఇలా ప్లేట్ అంతా రెడీ చేసుకుని అంకుల్ పట్టుకొని ఉండే అనమాట. ఇంకా కొంచెం ఏమో అనిపించింది అంకుల్కి, ఇలా పట్టుకుంటావమ్మా అని చెప్పి నా హ్యాండ్కి ఇచ్చారు. ఇంకా నేను అట్లనే పెట్టుకొని నిల్చుకొని ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అసలు మళ్ళీ ఇచ్చాను అనమాట. అంకుల్ వచ్చిన తర్వాత అంకుల్ ఏమన్నారంటే నువ్వే ఈ తల్లి అన్నారు. అస్సలు ఇంకా ఎంత హై ఫీల్ అయ్యానంటే ప్లేట్ నా చేతిలోనే ఉంది, స్వామి దగ్గరకు వచ్చేస్తున్నాడు. అబ్బా అసలు ఎంత బాగుంది. గోవిందా గోవిందా స్వామి వచ్చేస్తున్నారు, మీరు కూడా దర్శనం చేసుకోండి. అంటే హారతి అయితే మనమే ఇలా తిప్పలేము, పూజారి వాళ్ళు తిప్పి మన చేతికి ఇచ్చేస్తారనమాట. అండ్ స్వామి ప్రసాదం కూడా నాకు వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, నాకు జామకాయ తినాలని చెప్పి క్రేవింగ్ ఉండనమాట, నాకు అదే ప్రసాదంగా వచ్చింది. అండ్ ప్లీజ్ నో దిస్టీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్. ఆ స్వామి దయ వల్ల ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయగలిగాను అంతే. సో అంకుల్ అయితే నన్ను దర్శనం చేయించారు. ఇంకా తర్వాత తిరుమలలో మా రిలేటివ్స్ ఉన్నారు, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా మా చెల్లి కూడా దేవుడిని చూడడానికి వచ్చింది. సో మా చెల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చెల్లి అంటే పిన్ని కూతురు. లాస్ట్గా నా యాక్సిడెంట్కి ముందు మేమంతా విలేజ్కి వెళ్ళినప్పుడు ఫెస్టివల్కి అప్పుడు చూపించా తనని. యాక్చువల్లీ ఫస్ట్ ఇద్దరం కలిసి వెళ్ళిండాల్సింది, బట్ టైం అయిపోయి గేట్స్ క్లోజ్ చేస్తూ ఉంటే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను, తను వెనక ఉండిపోయింది అనమాట. సో తను వేరే దగ్గర ఉంటే ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తాను. యాక్చువల్గా లాస్ట్ డే క్రౌడ్ తక్కువ అవుతారు వేరే దగ్గరలో అయితే. ఇక్కడ ఏమైందంటే గరుడ సేవ రోజు ఉన్నంత క్రౌడ్ ఉన్నారనమాట. లాస్ట్ వాహనం అని చెప్పి ఫుల్గా ఉండే. అంటే గరుడ సేవకి ఎంత క్రౌడ్ ఉంటారు ఏంటి అనేది అందరికీ తెలుసు. తిరుపతిలో వాళ్ళే భయపడతారు ఆ డే కొండపైకి రావడానికి. సో లాస్ట్ డే కూడా ఇంచుమించు అట్టే ఉండే అన్నమాట. ఇంకా సెకండ్ టైం మళ్ళీ దేవుడిని అయితే దర్శనం చేసుకోబోతున్నాను. మా సిస్టర్ అండ్ మా మామ కూతురు అన్న తెలిసిన వాళ్ళంతా ఒకే దగ్గర ఉండనమాట. సో అందరం కలిసి మంచిగా స్వామిని దర్శనం చేసుకున్నాం. గోవిందా 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 గోవిందా
ఇంకా చాలా మంచిగా స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. వాహనం కింద నుంచి వచ్చాము, వాహనంని టచ్ చేయగలిగాం, అంతా చాలా హ్యాపీ అనిపించింది. సో లాస్ట్లో అట్లా కొన్ని ఫొటోస్ అవి తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. గోపురం చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మీకు పుష్ప ప్రదర్శన అయితే చూపించబోతున్నాను. యాక్చువల్లీ మా మామ కూతురు వాళ్ళంతా అయితే ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఆ వీక్లో 2-3 టైమ్స్ చూసేశారని చెప్పి, ఇంకా నేనైతే మీకోసం వెళ్తున్నా మీకు చూపిద్దామని చెప్పి. మా చెల్లి కూడా చూసేసింది, ఇంకా తను నా కోసమే వచ్చింది పాపం. చెప్పాలంటే అసలు అమ్మాయి లేకపోతే ఫుల్ వ్లాగ్ అయితే చేసేదాన్ని కాదు. ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కదా, జస్ట్ స్వామిని దర్శనం చేసుకొని ఒక క్లిప్ రికార్డ్ చేసి మీకు చూపిద్దామా అంతే అనుకున్నా. అక్కడ వరకే అనుకున్నాను. అంటే ఐ హ్యావ్ నో ఐడియా కదా, లైక్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అసలు ఏమీ తెలీదు. సో అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు. నా ఫోన్లో ఛార్జ్ లేదు, స్టోరేజ్ లేదు, అసలు ఏమీ లేదు. సో ఫుల్ వ్లాగ్ అయితే అసలు అనుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక మా చెల్లి ఉంది, కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి కొంచెం ధైర్యంగా ఇదంతా చూస్తూ మీకు చూపిద్దామని అయితే అనుకొని ఫిక్స్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పుష్ప ప్రదర్శనశాల అయితే చాలా చాలా బాగుండింది. బట్ సారీ గైస్, నేను అంత డీటెయిల్గా అయితే చూపించలేకపోయినా, ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు నా మొబైల్లో ఛార్జ్ 5% అనమాట. నేను పరిగెత్తి తీసి రికార్డ్ చేశాను మెయిన్వి, ఇక్కడ నేను చూపించబోయేవి. అసలు పిక్చర్స్ ఏం తీసుకోలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది తిరుమలకి వెళ్ళే దారి, ఘాట్ రోడ్డు, ఎక్కే ఘాట్ రోడ్డు అండ్ దిగే ఘాట్ రోడ్డు రెండు. చాలా బాగుంది ఈ సెట్టింగ్ అంతా. ఇంకా ఇక్కడంతా శిల్పాలంతా పెట్టిండే చాలా మంచిగా. ఎక్కువ మంది ఉన్నారని చెప్పి నేను దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ అయితే ఓల్డ్ టైమ్స్లో పిక్చర్స్ ఉంటాయి కదా పాతవి, అప్పుడు క్యాప్చర్ చేసినవి, అవన్నీ పెట్టారనమాట. చాలా బాగుండే అవి అయితే చూడడానికి. లైక్ తిరుమల హిస్టరీ అట్లాగంతా ఏదేది ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయింది అవి ఉంటాయి కదా, అలాంటివంతా చాలా బాగా పెట్టారు. నా సైడ్ నుంచి ఇది బెస్ట్ ఇవ్వడానికి ఐఎమ్ ట్రయింగ్ వెరీ 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 హార్డ్. మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలీదు. అండ్ ప్లీజ్ ఇంకొంతమంది హట్ అవ్వద్దండి, లైక్ కలెక్షన్ వ్లాగ్స్ చేయమన్న వాళ్ళు కానీ, కాలేజ్ గురించి కంటెంట్ అడిగిన వాళ్ళు కానీ. ఇంకా ఈ కాలేజ్ది అదంతా ఏంటంటే నాకు పర్టికులర్ టైం కావాలి. అండ్ కలెక్షన్ అనేది చిన్న విషయం కాదు, చాలా టైం తీసుకోవాల్సి ఉంటుంది. నాకు లైటింగ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ ఎందుకు డిలే చేశాను అని. బ్రహ్మోత్సవం ఇప్పుడు అయిపోతే మళ్ళీ ఇంకా ఎప్పుడో కదా, అందుకే కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని ఇప్పుడే వచ్చేసాను. దట్టు మీరు చూస్తున్నారు కదా, నేను లాస్ట్ డే వచ్చానమాట. అది విషయం. ఇంకా లోపలంతా ఏమైతే అంతగా లైక్ ఫోటో ఎగ్జిబిషన్, లైక్ శిల్పాలు అవే ఉన్నాయి. ఇంకా ఫ్లవర్స్ అంతా చూపిద్దామని అయితే వచ్చాను. ఇదంతా అయితే చాలా చాలా బాగుంది గైస్. బట్ ఏం చేయలేను, మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట సగంలో. టెన్షన్గా ఉన్నింది నాకు, ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పి. సెట్టింగ్స్ అంతా అయితే చాలా చాలా బాగుంది. లైక్ గరుడ పైన వెంకటేశ్వర స్వామి వెళ్ళడం, ఇంకా కొన్ని కృష్ణుడివి సంబంధించినవి, లైక్ రామాయణంలోటివి, భారతంలోటివి అన్నీ పెట్టిన్నారు. బాగునింది. తిరుచానూరులో కూడా ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు, బట్ కొంచెం చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ మంత్ అలా ఉండొచ్చు. నేను డేట్స్ కూడా ముందే అప్డేట్ చేస్తాను. సో మీరు ఇలాంటిదంతా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈసారి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవంనైనా లైక్ విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఇక్కడ ఒక పెద్ద ప్యాలెస్ లాంటి సెటప్పే వేసేసారు. ఇక్కడ ఏంటి అని అంటే భారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంది కదా, ఆ సెట్టింగ్ అన్నమాట. చూడండి ఎంత బాగా చేశారో. ఈ సెట్టింగ్ నుంచి బయట వెళ్ళిన తర్వాత కూడా ఇంకా కొంచెం ఉండింది సెట్టింగ్స్ వేరేటివి. అంటే ఇట్లా మహల్లాగా కాకుండా నార్మల్వి రామాయణంలోటివి అవి ఉండే, బట్ నేను చూపించలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ. ఆల్మోస్ట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇంకా ఈ వ్లాగ్లో నా మెస్సీ హెయిర్ని, నా లుక్ని ఇగ్నోర్ చేయండి. నేనేం ప్లాన్డ్గా రాలేదన్నమాట. లైక్ నా అపియరెన్స్ వైజ్ లైక్ హెయిర్ స్టైల్ ఏం లేదు, అట్లనే వచ్చేసాను. ఇంకా ఇంటికి కొంచెం డిస్టెన్స్ ఉండే 1 కిలోమీటర్ అలాగా, బట్ ఇద్దరం మాట్లాడుకుంటూ వచ్చేసాము. కాసేపు ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము ఇద్దరం మాట్లాడుకుంటూ. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకేముంది, మనకి ఇంకొక స్పెషల్ థింగ్ బుజ్జి అల్లుడి దగ్గరికి. నేను తిరుమలకి వచ్చే ముందు ఏమన్నా రెడీ అయ్యాను అంటే అసలు ఏం కేర్ తీసుకోలేదు. జస్ట్ ఇయర్ రింగ్స్ మార్చాను, అందులోనూ ఒక ఇయర్ రింగ్ పోయింది. ఇట్స్ ఓకే. ఇంకా ఫైనలీ మా బుజ్జి అల్లుడి దగ్గరికి అయితే వచ్చేసాను. నైట్ అంతా వాడితో ఆడుకున్నా. వాడి పక్కనే బజ్జున్నా అనమాట. ఎంత క్యూట్ ఉంటాడో, మంచిగా ఆడుకుంటాడు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ తిరుమలలో ఈసారి నాకు స్వామిని చూడడం. ఇంకా అక్కడ ఉన్నంతసేపు ఏం పెద్దగా రికార్డ్ చేయలేదు, మా అన్న ఉండే. సో నాకు భయం అనమాట. అంటే ఏమన్నా అంటారేమో అని కాదు, అదొక కైండ్ ఆఫ్ రెస్పెక్టెన్స్. అక్కడ
ఉన్న స్పేస్కి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అనమాట. వెదర్ అయితే అసలు ఎంత బాగుండిందో చూడ్డానికి. ఇప్పుడైతే మాకు దర్శనం ఉంది 7 o'clockకి. సో అందుకే లేచి తొందరగా రెడీ అయ్యాను. అన్న అక్క వాళ్ళు వస్తున్నారు. ఈ కాన్వర్సేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ అన్న కొత్త బైక్ బెంగళూరు తీసుకెళ్ళిపోయారనమాట. మళ్ళీ సేమ్ బైక్లో తిరుమలకి వచ్చారు. బెంగళూరు తీసుకెళ్ళిపోయావు కదా అన్న అని చెప్పంటే కావాలని అలా ఫన్గా మాట్లాడుతున్నారు. అన్న అక్క నేను అండ్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నోళ్ళు వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి. చూడండి గాయస్ నన్ను ఎలా తిడుతూ ఉందో. కాల్ ఎత్తలేదనమాట ఫస్ట్ అన్న వాళ్ళు 5:30కి చేసినప్పుడు, అందుకని చెప్పి తిడుతూ ఉంది మా అక్క. ఇంకా అన్న వాళ్ళు తీసుకొచ్చిన వెహికల్స్ అయితే పార్క్ చేసి మేమైతే దర్శనానికి వెళ్తాం. బ్రహ్మోత్సవం అన్న కొంచెం ప్లాన్డ్ అట్లా ఇట్లా అనొచ్చు, కానీ దర్శనం అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అప్పటికప్పుడు మాకు బ్రేక్ దర్శనం టికెట్స్తో వెళ్ళామన్నమాట. ఇంకా ఆ రోజు అయితే బ్రహ్మోత్సవం లాస్ట్ డే చక్రస్నానం. సో ఫుల్ క్రౌడ్ ఉండే ఇటు చూసినా. మేము చాలా లాంగ్లో కార్ పార్కింగ్ చేసామన్నమాట. బ్రహ్మోత్సవం టైం కాబట్టి ఎక్కడక్కడ వేరే ప్లేసెస్ మార్చేసి ఉన్నారు. ఇంకా తర్వాత బైక్స్లో మేము దర్శనంకి వెళ్ళాల్సిన స్పాట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏమంటున్నానంటే నా జడ బాగుందా, మా వదిన వేసింది అని చెప్తున్నా. పాపం మా వదిన నాతో పాటు ఎర్లీగా లేచేసి నేను రెడీ అవ్వడానికి అంతా హెల్ప్ చేశారు. సచ్ ఏ క్యూట్ అండ్ కేరింగ్ వదిన అనమాట. వదిన వీడియోలో కనిపించడానికి సిగ్గుపడతారు, సో అందుకే రికార్డ్ ఏం చేసుకోలేదు. ఒకరోజు ఫ్రీ ఉంటాం కదా అప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే క్లాతింగ్ గురించి అనమాట డిస్కషన్. నువ్వే ఎక్కువ పెడతావు అని చెప్పి నేను అక్క ఆర్గ్యూ చేసుకుంటున్నాం. సో ఫైనలీ నేనైతే 2025లో థర్డ్ టైం కూడా దర్శనం చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు దర్శనం తర్వాత చిన్ని లడ్డు ఇచ్చారు ప్రసాదంగా. నాకైతే చాలా చాలా ఫేవరెట్. నాకు తెలిసి ప్రపంచంలో ఏ టెంపుల్లో ఉండదు ఇలాగా ఏ టైంలో వెళ్ళినా దర్శనం అయిన వెంటనే ప్రసాదం ఇవ్వడం. మన తిరుపతిలో ఒక్కటే పాసిబుల్. సో ఇప్పుడు మార్నింగ్ కాబట్టి చిన్ని లడ్డు ఇచ్చారు. ఆ తర్వాత పులిహోర, బెల్లం అన్నం చాలా ఇస్తారు. అండ్ ఇక్కడైతే చక్రస్నానం అనమాట. ఆ రోజు మేము టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసరికి చక్రస్నానం అయితే అయిపోయింది. ఇంకా స్వామి చాలా అందంగా శ్రీదేవి భూదేవి సమేతంగా ఇలా ఊరేగింపు అయితే వచ్చారు. అసలు ఎంత అందంగా ఉన్నారో మీరే చూడండి అండ్ మనస్ఫూర్తిగా దర్శించుకోండి స్వామిని. నేనైతే మనం అందరం బాగుండాలని చెప్పి ఆ స్వామిని ఎప్పుడూ కోరుకుంటాను. ఇంకా అందరూ అయితే కోనేరులో మునుగుతూ ఉన్నారు. మేమైతే ఏం ప్రిపేర్డ్గా తెచ్చుకోలేదు కాబట్టి క్లాత్స్ కానీ అన్నీ జస్ట్ నీళ్ళు చల్లుకుందామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. డిప్ తీసుకొని ఉంటే బాగుండు, బట్ మేమేం ప్లాన్డ్గా అనుకోలేదు. ఇంకా స్వామివారి పుష్కరిణి అనేది ప్రపంచంలోనే చాలా పవిత్రమైనది అంటారు. సో లక్కీగా మాకు ఈ ఛాన్స్ దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకా ఈ వ్లాగ్లో నా వాయిస్ కొంచెం డల్గానే ఉంటుంది. ప్లీజ్ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. డే టైంలో చేస్తేనే యాక్టివ్ ఉంటుంది. ఈ టైంలో నాకు అసలు ఫుల్ స్లీపీ ఉంది. ఇప్పుడు నేను నైట్ 12 o'clockకి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా డైలీ హాస్పిటల్ ఉంటుంది, వెళ్ళి రావడానికి నాకు సరిపోతుంది. వ్లాగ్స్ అన్నీ పెండింగ్ ఉండిపోతున్నాయి. సో ఎలాగైనా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దామని చెప్పి ఈరోజైతే ఫిక్స్ అయ్యాను. ఇంకా ఎడిటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. టైం 12:30 అలా అవుతుంది. హోప్ఫుల్లీ మంచిగా ఎక్స్పోర్ట్ అయిపోతే రేపు October 9th మీరు ఈ వ్లాగ్ చూడొచ్చు. సో కోనేరులో నుంచి బయటికి రాగానే ఇక్కడ ఆంటీ వాళ్ళు పసుపు కుంకుమ ఇస్తూ ఉండే. ఇంకా మేము కూడా తీసుకున్నాం. అసలు ఇదంతా హ్యాపీ అని చిన్న వర్డ్తో నేను ఆపేయలేను. అసలు ఎంత బ్లిస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనేది మాటల్లో చెప్పలేను అన్నమాట. అక్కడ అలా కనిపిస్తున్నా ఇక్కడ వాయిస్ ఓవర్ లిటరలీ నాకైతే ఐస్ క్లోజ్ అయిపోతున్నాయి. అలానే మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఆ రోజు కొబ్బరికాయలు దొరకడం కూడా కష్టమైపోయింది. బట్ మా అన్న ఎలానో అలాగా సాధించి కొబ్బరికాయ తీసుకొచ్చి కొట్టారు. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మేమైతే రిటర్న్ స్టార్ట్ అవ్వబోతున్నాం. అంత బాగుంది, ఫుల్ హ్యాపీ. బట్ చిన్న సాడ్నెస్ ఉంది నాకు. ఏంటి అని అంటే మా చెల్లి వచ్చింటే బాగుండు. పాపం తనకు కూడా చాలా ఇష్టం, బట్ అలా అయ్యింది. అఫ్ కోర్స్ తను లేకుండా వెళ్ళకూడదు, డ్రాప్ అయిపోదామని అనుకున్నా. బట్ తనే ఇంకా నన్ను ఎక్కువ పుష్ చేసింది అనమాట. లేదు నువ్వు వెళ్ళు, వ్లాగ్ చెయ్యి అని చెప్పి.
ఇంకా మేము ప్లస్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళాం కదా, ఫస్ట్ టైం కదా, సో నేనేం రికార్డ్ చేసుకోలేదు ఏమనుకుంటారో అని చెప్పి. బట్ వాళ్ళంతా అయితే చాలా మంచి వాళ్ళు, అంటే బిహేవియర్ కొంచెం కొంచెం మాట్లాడడంలో అర్థమైపోతుంది కదా, సో అలా చెప్తున్నా. ఇంకా మా చిన్ని అల్లుడిని మళ్ళీ ఒకసారి కలిసేసి ఇంకా తిరుపతికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో ఈసారి ఈ అదృష్టం మీలా కలిసి వచ్చింది నాకు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ మర్చిపోకుండా ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్. బై బాయ్.